సో ఫైనల్లీ సో D20కి సంబంధించి ఎలిమినేషన్స్ అయితే వచ్చేసాయి. సో ఈ రోజు ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. సో వాళ్ళిద్దరు ఎవరు అనేది ఈ వీడియోలో క్లియర్ కట్ గా చూద్దాం. అండ్ అదేవిధంగా మెయిన్ గా చూసుకుంటే మరి సో ఇంకొక షాకింగ్ అయిన విషయం ఉందన్నమాట. సో ఆ విషయం చూసిన తర్వాత నేనే పెద్ద షాక్ అయ్యా. సో ఆడియన్స్ అంతా కూడా షాక్ అవ్వక తప్పదన్నమాట. సో ఇంతకీ అది ఏంటి అంటే కనుక సో బేసిక్ గా ఈ రోజుకి సంబంధించి D20లో చూసుకున్నట్లయితే 4th December 2025లో సో మొత్తానికి ఇద్దరైతే ఎలిమినేట్ అయిపోయారన్నమాట. సో ఇందులో మెయిన్ గా మరి పండుగ పర్ఫార్మెన్స్ కూడా చాలా అద్భుతంగా ఉందండి. సో దాని గురించి ఒక స్పెషల్ వీడియో తర్వాత చూద్దాం. సో మెయిన్ గా చూసుకుంటే మరి ఈరోజు స్కోరింగ్ విషయంలో చూసుకున్నట్లయితే 11 మంది కంటెస్టెంట్ల స్కోర్ ఎలా ఉంది, సో ఇందులో ఎవరు లీస్ట్ స్కోర్ లో ఉన్నారు, సో వాళ్ళిద్దరు ఎవరు ఎలిమినేట్ అయ్యారు, సో జడ్జెస్ ఒక ముగ్గురిని సేవ్ చేశారు, సో వాళ్ళెవరు అనేది క్లియర్ గా మనం ఈ వీడియో చూద్దాం. సో ముఖ్యంగా 11 మంది కంటెస్టెంట్లో చూసుకున్నట్లయితే పండు గారు, సంకేత్ గారు, ఝాన్సీ గారు, జతిన్ గారు, భూమిక గారు, మణికంఠ గారు, రాజు గారు, అంశురెడ్డి గారు, రాజనందిని అండ్ అదేవిధంగా సుష్మిత గారు, అభి గారండి. సో ఈ 11 మంది కంటెస్టెంట్లు అయితే ఉండడం జరిగింది. సో జానులీరి గారు అయితే పర్ఫార్మెన్స్ చేయలేదు. అండ్ అదేవిధంగా ఆవిడ గురించి సో పెద్దగా చెప్పుకోవాల్సిన పనే లేదండి, ఎందుకంటే ఇందులో కొంచెం రాజకీయం జరిగిందని నాకైతే క్లియర్గా అనిపించింది అనమాట. అండ్ ముఖ్యంగా చూసుకున్నట్లయితే మరి సో సూపర్ 6లో భాగంగా పండు గారికి అయితే 10 out of 10 ఇచ్చారనమాట. సో బేసిక్గా రెజీనా గారు, విజయ్ బిన్ని మాస్టర్ ఇద్దరు కూడా 10కి 10 ఇచ్చి సో సూపర్ 6లో అయితే పండు గారు అయితే ఉండడం జరిగిందన్నమాట. సెకండ్ ప్లేస్లో వచ్చేసరికి సంకేత్ గారండి 19.5 out of 20 ఇచ్చారు. ఝాన్సీ గారు 19.5 out of 20, జతిన్ గారు 17.5 out of 20, భూమిక గారు 19 out of 10 20, సో మణికంఠ గారు 17.5 out of 20 ఇచ్చారనమాట. అండ్ అదేవిధంగా వీళ్ళ ఆరుగురు కూడా సూపర్ 6లో అయితే సేవ్ అయి ఉన్నారండి. అండ్ బాటమ్ 6లో చూసుకున్నట్టయితే రాజు గారు, అంశురెడ్డి గారు, రాజనందిని గారు, సుష్మిత గారు, అభి గారు ఉండడం జరిగిందన్నమాట. సో ఈ 5 వీటిలోంచి ముగ్గురుని అయితే జడ్జెస్ అయితే సేవ్ చేశారండి. సో వాళ్ళు ఎవరు ఉంటే కనుక రెజీనా గారు రాజు గారి సేవ్ చేసి అమ్మయ్య అనిపించారన్నమాట. అండ్ అదేవిధంగా అభి గారిని విజయ్ బిన్ని మాస్టర్ గారు సేవ్ చేసి చాలా మంచి పని చేశారనిపించింది. అండ్ అదేవిధంగా సూపర్ 6లో ఉన్న ఝాన్సీ గారు వచ్చేసరికి రాజనందిని గారిని అయితే సేవ్ చేయడం జరిగిందన్నమాట. సో మొత్తానికి సో వీళ్ళ ముగ్గురు కూడా అయితే సేవ్ అయిపోయారు. సో మిగతా ఇద్దరు ఎవరు అంటే కనుక చెప్పాల్సిన పనే లేదండి. సో ఇక్కడ అంశురెడ్డి గారు అదేవిధంగా సుష్మిత గారు ఇద్దరు కూడా ఎలిమినేట్ అవడం జరిగిందన్నమాట. సో బేసిక్గా ప్రతి ఒక్కరు కూడా జానులీరి గారు ఎలిమినేట్ అవుతారని చెప్పేసి అనుకున్నారు. అండ్ అదేవిధంగా అదే ఫిక్స్ అయిపోయిందండి. కాకపోతే ఏం జరిగిందో తెలియదు కానీ సో ఇక్కడ సుష్మిత గారిని అయితే ఎలిమినేట్ చేయడం జరిగిందన్నమాట. అసలు పర్ఫార్మెన్స్ చేయకుండానే జానులీరి గారిని ఎలా సేవ్ అయ్యారనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉందన్నమాట. సో మెయిన్ గా చూసుకుంటే మరి సో ఇక్కడ రాజు గారికి 16.5 out of 20 ఇచ్చారు, అభి గారికి 16 out of 20 ఇచ్చారు, రాజనందిని గారికి 16 out of 20 ఇచ్చారన్నమాట. సో మొత్తానికి ఇలా స్కోరింగ్ అయితే ఉందన్నమాట. సో బేసిక్ గా ఇక్కడ వీళ్ళ ముగ్గురు కూడా సేవ్ అయ్యారు తప్ప వీళ్ళ ముగ్గురు కూడా అయితే బాటమ్ 6లోనైతే ఉండడం జరిగిందన్నమాట. సో కాబట్టి స్కోరింగ్ విషయంలోనే ముందుకు జరుగుతూ ఉంటుంది కాబట్టి సో ఇంకా రాజు గారు, అభి గారు, రాజనందిని గారు ముగ్గురు కూడా అయితే కసరత్తులు చేయక తప్పదనమాట. సో ఇది మ్యాటర్. సో ఎవరెవరైతే ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారండి, ఎందుకంటే రాజు గారు సేవ్ అయ్యారు కాబట్టి. సో మెయిన్లీ పండు గారు 10 out of 10 ఇవ్వడం నిజంగా చాలా అద్భుతంగా అనిపించింది అనమాట. సో మరి ఈ స్కోరింగ్ విషయంలో మరి మీకు ఎంతమందికి న్యాయం అనిపించింది అనేది కామెంట్స్ లేని ఫ్రెండ్స్. అదేవిధంగా మరి అంశురెడ్డి గారు ఎప్పుడో నుంచి ఎలిమినేట్ అవుతారని చెప్పేసి మనం చెప్తూనే ఉన్నాం. సో ఆవిడ ఎలిమినేట్ అయింది, కాకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా సుష్మిత గారు కూడా ఎలిమినేట్ అవడం సో కొంచెం బాధాకరంగా అనిపించింది అనమాట. జై హింద్.